చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు ఎందుకు వచ్చినావు వీడికి అనగల్ మండలం చిన్నంపల్లి గ్రామం. మా భూములు పోయినందుకు వచ్చినాం. ఎంత పోయింది నాది 3 ఎకరాలన్నర పోతుందో తాను ఎకరన్నర పోతుందో తాను 2 ఎకరాల బాగు పోతుంది. మాకున్నదే అంత పోతున్నది. మేమేం చేయాలి అని వచ్చినాం. ఇక ఇంత బొలవలో వర్షం నాట్యం బోర్ ఉన్నది ఆడ 2 ఎకరాలలో బోర్ ఉంది. వర్షం నాట్యం మొత్తం నాటుకున్నా మొత్తం పోతున్నది ఏం లేకుండా. ఎమ్మెల్యే నాకేమేరకు అంటున్నాడు. నాకు తెలియదు నేనేం చేస్తా అంటున్నాడు. ఎవరిని అడగాలో తెలియక ఇక మేము ధర్నకు పోతాడు ఆయన. పైసలు వద్దు మాకు, పైసలు మొదలే వద్దు మాకు. పైసలు ఏం చేసుకుందాం మేము కడకతాగు మా రోజు లోటు. పైసలు ఆ గవర్నమెంట్ కొనిచ్చినా పోయి కాదు మాకు. మేము కన్నా కష్టం చేసి బొట్టల పొడత పోయి ఒక్కొక్క పైస ఊడేసుకొని సంపాదించుకున్న భూమి అవి. మేము ఆనాడు ఉల రొట్టెలు తిని సంపాదించుకున్నాం మేము ఆ భూమి. అసమంటి భూమి ఆయన గుంజుకున్నాక మేము ఏం పని చేయాలి? మా పిల్లలు ఏం పని చేస్తారు? మేము అభివృద్ధి కోసానికి అయితే ఆయన భూములు ఏమంటేనే ఉంచుకుంటాడు. పెద్ద పెద్ద భూములు ఉంచుకుంటాడు. మా చిన్న జాతి భూములు ఏమో గుంజుకుంటాడు. ఇదే న్యాయం మీద జరగాలి. ఆయన న్యాయం మీద జరిగిన దాకా మేము వదలమంటే వదలం. మా జీవి అయినా సరే మేము వదలమంటే వదలం. ఆయన కొనిచ్చిన భూమి కాదు. ఆయన బామ్మారుతున్నది, ఆయన చుట్ట బాంధులది. అల్లదే ఉండాలి. మరల కాడ అత్తగారిది ఉండాలి, ఇక్కడ బట్టల పైలో ఉండాలి. ఎక్కడెక్కడ అల్ల చుట్ట ఎమ్మెల్యేది బాగానే ఉండాలి, ముఖ్యమంత్రిది బాగానే ఉండాలి. 100 ఎకరాలు అల్లదేమో అల్లది బాగానే ఉండాలి. వాళ్ళ దాంట్లోకేమో రేటు రావాలి అంట. మా 2 ఎకరా ఉన్నోళ్ళదేమో పోవాలి అంట. పోతే మాకు 7 లక్షలు 8 లక్షలు కట్టిస్తాడంట ఆయన. ఎందుకు ఆయన 7 లక్షలు 8 లక్షలు మా బొందకొలికి ఆయన కట్టించేది? మా బొంద వేసుకొని ఆయన కట్టించే పైసలు మాకెందుకు? ఆ పైసలు మాకు పైసలు వద్దు. మా భూమి మాకే కావాలి. మా భూమిలాగా రోడ్ వద్దు. కలిసినాము. ఆయన కూడా ఇంకా దొంగలు లెక్క దింకపోయిండు మన కలెక్టర్ తాను పోతే కారు వేసుకొని. దొంగలు అయ్యిండ్రు. మేము దొంగలం కాము. మేము సరదాళ్ళం. మేము కష్టం చేసుకుంటున్నాం. మేము సరదాళ్ళం. వాళ్ళు దొంగలు అయ్యిండ్రు. గవర్నమెంట్ వాడు దొంగలు అయ్యిండు. దొంగలు అయ్యి ఊరికి పోలీసు వాళ్ళని దొంగతనం చేసినావా? ముఖ్యమంత్రి ఇల్లు దోసుకొచ్చినావా? ఆయన చిలక గుంజుకుంటున్నావా? ఆయన జవ గుంజుకుంటున్నావా? ఆయన తాడికి ఎట్టుకొస్తున్నాం. మేము రెక్కల కష్టం చేసుకొని బతకటోళ్ళను మమ్మల్ని బాజార్లు వేస్తున్నాడు. ఇవాళ ఎట్టుకేస్తున్నాడు బాజార్లా. ఎక్కడికి వేస్తున్నాడు ఆయన బాజార్లా? ఆయన సంపాదించిన భూమి, ఆయన సంపాదించిన భూమి ఎన్నో ఆడ కుందార పీదలాలు ఆయన సంపాదించింది కాదు, ఆయనది కాదు. ఆయన సంపాదించింది. ఆయన కస్బా చేసుకున్నాడు కుందార పీదలాలు. ఆయన ఆ భూమి ఏమందో భూమి ఆయన కస్బా చేసుకుంటాడు. బీదలను వచ్చావా గుంజుకొని రోడ్లు చేస్తాడంట. ఆయన అట్లా పోతేవా ఆయన రోడ్లు 100 ఎకరాలు ఉండదు. ఆయన తీసుకుంటేవా భూమి? మరి అలా ఎందుకు తీయాడు? ఈ బీదలు ఎందుకు తీస్తారు? బీదలు అగ్గుండారు. ఆయన ఏమన్నా మనకు కొనిచ్చిండా? మాకు కొనిచ్చిండా ఆయన? ఆయనకు మనొక్క దండం పెడుతున్నావు. ఆయన కాళ్ళు మొక్క అట్ట మొక్కుతాం. మా భూములకి రావద్దు. మా భూములకి రావద్దు నాయన. ఆయన కొనియలేదు మాకు. మేము రెక్కల కష్టం చేసుకొని ఆనాడు పెద్దలు సంపాదించింది కాదు, మేము సంపాదించుకున్నాం ఆ భూమి. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు చచ్చిపోయిండు. చచ్చిన పిల్లలకి ఇంత ఉన్నారు. ఆ పిల్లలు నేను ఏం పెట్టి నడుపుదా? ఆ భూమి లేకపోతే పిల్లలు కూడా అందిస్తలేరు. భూమి ఉన్నదా? ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా? భూమి ఉందా? ఏం చేస్తున్నాడు? భూమిలో ఏమి ఇవ్వాలి అంటున్నారు. పిల్లల్ని తీయాలి. భూమి లేదని కానీ అడుగుతున్నారు. భూమి ఇస్తేనే ఇస్తున్నారు. భూమి ఇస్తేనే ఆడ సంబంధం కుదురుతుంది. భూమి లేకపోతే సంబంధం కుదరలేదు. ఇలా నా బిడ్డ కొడుకున్నాడు. నా బిడ్డకు భూమి లేని వానికి ఇచ్చిన ఆయనకి భూమి ఉండదు అని ఎవరు పిల్లలు ఇస్తలేరు. అట్టనే ఉన్నాడు నా మనవాడు.